సార్ మీటింగ్ అని పిలిచి ఈటింగ్ ఏంటి సార్? రేటింగ్ కోసం వెయిటింగ్, అందుకే ఈ మీటింగ్. గివ్ యూ మై బిగ్ రౌండ్ ఆఫ్ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ? పిచ్చెక్కించే కాన్సెప్ట్ చెప్తానని 3 నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు. ఏడాడు ఫైల్ వచ్చిందిరా, మనిషేడి? నువ్వా? నన్నేం చూస్తావు? ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు. భయపెడుతున్న భూత్ బంగ్లానా? వరుసగా భయపడుతున్న శవాలా? మహల్లో మిస్టరీయా? మళ్ళీ వెలుగులోకి వచ్చిన మహల్ దయ్యమా? దీని అర్థం ఏంటి? అయితే అందరూ క్లియర్ గా వినండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రాం పేరు దెయ్యంతో 7 రోజులు, పట్టుకుంటే 3 కోట్లు. ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది. అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం లేదు, ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి 7గురిని సెలెక్ట్ చేసి ఆ 7గురిని 7 రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం. దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి 3 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం. తెచ్చినట్టు స్టేట్ అంతా టీవీలకి అతుక్కుపోద్ది. దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి తారాజుగులాగా దూసుకుపోద్ది. మన బాల్స్ ఇచ్చేసారు కదా పర్మిషన్లు, అవి అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్. జస్ట్ ఒక యాడ్ ఇవ్వండి. ఎంతమంది భయం లేని వాళ్ళు భయపడ్డానికి మన షోకు వస్తారు, మీరే చూడండి. గివ్ యూ మై బిగ్ రౌండ్ ఆఫ్ దయ్యంతో 7 రోజులు, పట్టుకుంటే 3 కోట్లు. మీలో దమ్ముందా? అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి. 3 కోట్లు మీ సొంతం చేసుకోండి. చూసారా ప్రోమో రెస్పాన్స్? క్రియేటివ్ డైరెక్టర్ స్ట్రెంత్ అంటే అదే మరి. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతాను. మిస్టర్ క్రియేటివ్, యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా నువ్వా? కదా, మీరు మూసుకుంటే మేము చూసుకుంటాం. ఫస్ట్ కంటెస్టెంట్ ఇదేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు? పర్సనాలిటీ ఉంటే సరిపోద్దండి, ఇది ఉండక్కర్లా. అడగండి. నీ పేరేంటమ్మా? అశ్విన్. అంటే పేర్లో విన్నుంటే షోలో విన్ అయిపోదామనే. నా అవసరం నన్ను గెలిపిస్తుంది. ఈ అవకాశాన్ని నేను వదులుకోను. ఫిక్స్. కుర్రోడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మన షోకి ఎలాంటి కావాలి? సెలెక్ట్ చేయండి. ఏంటి సెలెక్ట్ చేసేది? ఏం అడగకుండా సెలెక్ట్ చేస్తారా? మరి అడగండి. ఆ. ఆ. నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా. ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడండి వీడు. రిజెక్ట్. వాళ్ళ చాలా విషయం ఉంది, బొలుపు కూడా ఉంది. ప్రోగ్రామింగ్ హెడ్ గా చెప్తున్నాను, వాడిని సెలెక్ట్ చేయండి. అది నెక్స్ట్ వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు. ఎక్కించు. ఈడ షష్ట్ పూర్తి అయిపోయిన వాళ్ళు ఉన్నాడు. అదే మరి మన ప్రోమో రెస్పాన్స్. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. పేరు చెప్పు. మీ పేరు నాకంటే తెలుసు సార్. నేను అడిగింది నీ పేరు. అక్కడ రాసుండే కదా సార్. తమరు చెప్పరా? అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఎప్పటికింతే. బెళ్ళప్లితే అంతే మరి. ఇంటర్వ్యూ అంటే అంత ఈజీ కాదు. నన్ను చూసి నేర్చుకో. ఇటు కాదు అటు. ఏం చదువు? ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. ఏ? దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా. ఆడిల్లాక నుంచి పేరు చెప్పట్లేదు, ఆడితో పేరు చెప్పించి చూద్దాం. నీ పేరేంటి? పండుగాడు. ఈడు కొడితే దెబ్బే తగలదు. పండుగ ఏంట్రా? ముద్దు పేరు సార్. ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరు చెప్పా. చెప్తున్నాను సార్. వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డికాసులవాడ ఆపిత ముక్కులవాడ అలివేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా. పేరు చెప్పమంటే పద్యం చెప్పావేంట్రా? ఇంతేనా ఇంకేమైనా ఉందా? అంటే మధ్యలో కాణిపాకం వినాయకుడిని మర్చిపోయిందంట సార్. ఎవరు? మా నాయనమ్మ. మీ నాయనమ్మ బతికే ఉందా? ఉంది సార్. నిన్ను నీ నాయనమ్మని గుంట తీసి కప్పటలే. గోల్డ్ అది నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్.
ఈ కేసు నేను డీల్ చేస్తా. అదేంటమ్మా పేరు రాయకుండా సు అని వదిలేసావు. నేను వదిలేసిన కదా, మీరు వదిలేయండి. నా పేరంతే. అంటే నీకు ముందు వెనక ఏది లేదా? ముందు మీరున్నారు, వెనక చాలా మంది ఉన్నారు. నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని. అబ్బా, బాల త్రిపుర సుందరి. చాలా, నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు. మీరు ఏ పేరుతో పేర్చినా నాకు ప్రాబ్లం లేదు. ఆవేశం వద్దు పప్పి, ఆప్షన్స్ ఇచ్చావు కదా. ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్. జిలేబీ. అబ్బా, స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్. అమ్మాయికి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి. ఓ సుందరి అని పిలవచ్చుగా. బాలా ఓకేనా? యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. నాకు ఓకే. నెక్స్ట్. కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోమన్ వాళ్ళు ఉన్నాడు. మీకు అందరు హీరోల్లోగానే కనబడతారు. మీరు తప్ప. డాక్టర్ నందన్. మీరు డాక్టరా? ఎస్. మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో? రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా. వాట్ ఆర్ యు టాకింగ్? ఆ మహల్లో 6 నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని. ఈ డాక్టర్ లో లేడు, డిటెక్టివ్ లో ఉన్నాడు. మనకు కావాల్సింది కూడా ఇలాంటి వాడే. మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది. మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్స్. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్. అబ్బో, ఈడవాడు టూత్ పిక్ లొంగి చుట్టినట్టుంది. నీ పేరేంటమ్మా? శివుడే, గుంటూరు జిల్లా పేద కోరపాడు శివుడే. నీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఆ దయ్యాన్ని చూసావంటే భయపడి సచ్చూరుకుంటావు. ముందు ఇక్కడి నుంచి పారిపో. దెయ్యం అనే దాని గొంతు నొక్కి పిసుకుతా, భయం అనే దాని కాలుతోదంతా. పని చూడిపోగలదు. మీరు అదృష్టవంతుడు, లోపల డ్రాయర్ కూడా లేదు. యా, యు ఆర్ సెలెక్టెడ్. మాకు తెలుసు. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఏంటి క్రియేటివ్ డైరెక్టర్? వాడికి డ్రైరే లేదు, వన్ సెలెక్ట్ చేసాడు. నేను కూడా వేసుకోలేదు కదా. డ్రైవర్, డ్రైవర్. వేసుకోలేదని చెప్పాను కదా సార్. ఓయ్, ఓయ్, ఓయ్. నెక్స్ట్, నెక్స్ట్. దావేదో తనయా ఓ రాజా. బిడ్డలారా, నా పాదాలకు మీ నమస్కారాలు. అయ్యా, మీరు ఫాదరా? లేదా నా పాదరం. ఓ. నేను ఇంకా బ్యాచిలర్ నే. సృష్టికారి టైం ఉందిలాండి. సృష్టి కార్యం ఏంటే? నువ్వు శాంతించి బిడ్డ. పట్టలో ఉన్నావు, నేను నీకు పెట్టలేంటి. బట్టి కూడా ఉండు. మరి గెటప్ ఏంటి? దెయ్యాలను భయపెట్టడానికి సెటప్. Shut up. నువ్వు మైదానవా? కాదు, ఎంఐ దానం. మీరే కలిపి చదివాను. నువ్వేం చేస్తుంటావు? నాను ప్రేమిస్తుంటాను ఎవరిని? ప్రపంచాన్ని. అందులో నాను ఉన్నాను, మీరు ఉన్నారు. నీకు దండం పెడతాను రా బాబు, అందులో మమ్మల్ని తీసేయి. పర్వాలేదా, పైవాడికి చెప్పి తీపించేస్తానులే. సరే, నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా? ప్రభు ఆజ్ఞలుంటే పాయసం కూడా పాయసం అయిపోతున్నాయినా అంత ఆయన చూసుకుంటాడులే. వెరీ గుడ్. సిల్లీ చేసిన ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు. యు ఆర్ సెలెక్టెడ్. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. ఏయ్, ఇంకా రా. ఆమెన్. ఇలా. దావేదో తనయా ఓ రాజా. గొర్రె. కమింగ్ సార్. గొర్రె అని పిలిచు. అక్కడ బర్రె వచ్చింది చూడు. కరెక్టే. నీ పేరేంటమ్మా? బుజ్జిమా. ఏంటిమా? బుజ్జిమ్మా. అదే పేరా? యా, ఈ పేరుతో ఎవరులేరా? పేరు గురించి ఎందుకులే గానీ ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కూడా వేద్దామనే. ఏ సూట్ కానీ మీరు సూట్ వేసుకొని ఆ సీట్ లో కూర్చోలా? అలాగే. సూపర్. మా సార్ ఎరగదీసావు. నువ్వు సెలెక్టెడ్. థ్యాంక్ యూ. ఓకే ఓకే. హెల్ నెక్స్ట్, నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ బార్బీ. హాయ్ హాయ్. అయ్య బార్బీ. ఏంటి బల్లిగుడ్లు వేసుకుని తెగ చూసేస్తున్నావు? డైరెక్టర్, పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు. మనకి ఇప్పుడు అది అవసరమా? పిల్లలు క్వశ్చన్లు అడుగు. దానిమ్మ పండులాగా ఉన్నావు. దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా? రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్. నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా. ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది, అందుకే వచ్చా. సూపర్. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. ఇదే రియాలిటీ షో లొకేషన్. మీరందరూ 7 రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్. ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో 3వ రోజు ముందే క్విట్ అయిపోవాలా. 4వ రోజు నుండి మీకు అవకాశమే లేదు. మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఏటి తండ్రి నాకు ఈ పరీక్ష. సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్వరూ కూడా వాల్యుబుల్స్ క్యారీ చేయకూడదు. ఈ 7 రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు.
ఇదిగా ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది. కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో 3 ఉన్నాయి. 1 అవుట్ హౌస్ లోపల, 2 పాడుబడ్డ బావి, 3 ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గది. ఈ 3 ప్లేసుల్లోకి ఎవ్వరు వెళ్ళకూడదు, చాలా ప్రమాదం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి? దెయ్యం ఉందనా లేదనా? ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ భయపెట్టడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా? చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు, మీరు భయపడకపోవటం, దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయకపోవటం అది మీ పని. జాగ్రత్తలు చెప్పడం, కండిషన్ చెప్పడం అనేది మా పని. అండర్స్టాండ్? దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి, లేదా వెళ్ళిపోండి అంతే. శివుడు, గుంటూరు జిల్లా పెదకూరపాటి శివుడు అడుగెట్టాడే. హలో, అడుగు పెడుతున్న అడుగు తినే వాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? ఏందే సిరాగ పడుతున్నా? అబ్బాయి, నా సంగతి తెలియదు నీకు. దెయ్యాలకు మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నే. అంత లేదు, నిద్రపోయా కూడా లేచేస్తే పదా. ఓం పక్క అయినా నువ్వే నన్ను గెలిపించాలా? పదా శివుడు, సర్లే. లొకేషన్ భలేగా ఉంది కదా. అన్ని నువ్వు పెప్పుదేవా? భయపడ్డారు కదా బిడ్డ. ఎవరు నువ్వా? ఈ మహల్ కి సంరక్షకుణ్ణి. నువ్వు రక్షకుడిలా లేవు, రాక్షసుడిలాగా ఉన్నావు. ఓ 10 రూపాయలు ఇస్తాను, గట్ట తీసుకో. చెట్టు తల్లి చెప్తోంది, మీ ప్రాణాలు జాగ్రత్త. ఆఫ్ నీకురో రారా. నువ్వు పదరాలు ఇంకే పంచోడా. ఎనీథింగ్ రాంగ్? నథింగ్. మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది. జాగ్రత్తగా దీరా. పెద్దవనే వీళ్ళేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు. మ్యాటర్ లోకి ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గీలక. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు, గొంతుకాయ అందులో ఉంటారు కదా గీలక. ఏమి నవ్వండి మీరు కదా దెయ్యాలు చూస్తే జడుచుకొని సత్తాయి.
టిఫిన్ రెడీ. ఎదురా చట్నీ, పల్లి చట్నీ. ఏ శివుడా గంగరెద్దులా నీ మెట్ల గంట ఏంటి? కంకణం. నీకేంటంత ప్రాబ్లం? ఆహా, ఇలాంటి ఐటమ్ షోలో తీసుకురాకూడదు అనే కండిషన్ ఉంది కదా, మరి దీని ఎలా అలౌ చేశారు? హలో, ఇది మా ఆనవాయితే. మా జేజమ్మ మెల్లేసింది. ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా, అర్థమైందా? గొంతు కొయ్యాలా? నీ గాంటే చెప్పు, కోసుకో తీసుకో. అయ్యో నాకే మొదల బాబు, నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో. అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తారు కానీ గొంతులు కోయరులే. కరెక్ట్ చెప్ప చూడని అది. అయినా ఇలాంటి టీవీ షోలకు ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఎందుకు నిజంగా దెయ్యం ఉంటే దడుచుకొని చేస్తారు. ఏంట్రా ఆడాలని అంటున్నావు? మాటలు జాగ్రత్తగా రాని. ధైర్యం మీకంటే 1% మాకే ఎక్కువ. ఒళ్ళు ఎక్కువ ఉంటే ధైర్యం ఎక్కువ ఉన్నట. హలో, ఆ? కొంచెం తగ్గు. మగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది. పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి ఏడుపొస్తది. నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది. సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా? వెల్ సెట్ బాలా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయదు శివుడు. నా గుంటూరు పత్తే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్. నిజంగా ధైర్యం ఉంటే నిరూపించమనండి, అప్పుడు నమ్ముతాను. సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో. చెప్తా. అయితే చిన్న పందెం. ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి 30 సెకండ్లు లిప్కిస్ చేస్తారో వాళ్ళకి ధైర్యం ఉన్నట్టు. బఫలోకా? భయపడుతున్నారా? ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడనియా. గేదికి, పందికి కాదు. అయినా ఆడవాళ్ళు మగవాళ్ళకి మూతులు ఎట్టమంటే ఎడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతారనియా? నేను రెడీ. ఏ బార్బీ, దానికి నువ్వు లిప్ లాక్ ఇస్తావా? ఎస్. ఇప్పుడు గెలుపు ముఖ్యం. టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ బార్బీ, యూ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ అశ్విన్. చూసింది చాలు, లేదంటే వచ్చే జన్మలో గ్యార్ల పడతా. వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టినా. టైమ్ అప్. హలో బుజ్జమ్మ, బుజ్జమ్మ 9010405487 బుజ్జమ్మ. ఏందిరా అది? బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న సెటప్ అనియా. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. ముందు ముందు చాలా చూపిస్తాలే. శివుడే. అయితే పడుకో. అలా చెప్పు. బుజ్జమ్మ లైన్ లో రాయా. ఏంటే గేద వచ్చి ముద్దు పెట్టిందా? పీడగలా ఉంటుందిలే, ఇంకా పడుకో. హలో, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్. అలాగనే బుజ్జా, నీకో శుక్రరాత్రి. హల్లెలూయా. ప్రభుదేవా.
ఏంద్రా చూస్తున్నా? శివుడనియా 34, 26, 34 అంత సన్ననైన నడు మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మాత్రం గుంట 38, 68, 108 ముళ్ళ పందిలా ఉన్న నిన్ను ఈ భూమి ఇట్లా నువ్వు నన్ను అవమానిస్తున్నావు. లేకపోతే నువ్వు వేసే కుళ్ళు జోకులు అవుతారు మరే. నువ్వేది దట్టా? నేను ఎప్పుడే సరే కుళ్ళు జోకులు. అరే పళ్ళు తోముకోలేదా? నేను ఎప్పుడు తోకలేదట. అయితే తోముకున్నా పద. అది పద తోకలేదు. ఏంది ఏమైంది? సింక్ ఏముంది? ఎందుకు భయపడుతున్నా? నేను చూసాను నో డౌట్ ఇక్కడ దయ్యం ఉంది. ఈ షోలో మనం పార్టిసిపేట్ చేయొద్దు. దయ్యం చంపేస్తుంది. ఏ బుజ్జి, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఈ రోజులో అలాంటివేమీ ఉండవు. నందు ఆ సింక్ లో చేపట్టిగానే ఒక అమ్మాయి జుట్టు బయటికి వచ్చింది. సింక్ లో ఎందుకుంది? ఐ థింక్ దయ్యమే చంపేసి అందులో వేసేసి ఉంటుంది. అంతా నీ భ్రమ. దెయ్యం లేదని ప్రూవ్ చేస్తాను చూడండి. వద్దు నందు, వెళ్ళదు నందు, ప్లీజ్ నందు. నందు వద్దు నందు.
ఏం లేదంటే చూసావా ఏమీ లేని దానికి అనవసరంగా భయపడుతున్నావు. ప్రూవ్ అయింది కదా, ఇంకా టెన్షన్ పడకు. ఈ మహల్లో దెయ్యం లేదు, గీయం లేదు. ఉంది, దెయ్యం ఉంది. ఏ అశ్విన్, నువ్వు కూడా అలా అంటావేంటి? యునో ఐఎమ్ ఏ డాక్టర్. సైన్స్ చదివితే తెలుస్తుంది దెయ్యం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో. ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని తెలుసుకోవడానికి సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ నందు. సెన్స్ ఉంటే చాలు. అంటే ఏంటి, దెయ్యాలు ఉన్నాయంటావా? ఎగ్జాక్ట్లీ 100% ఇక్కడ ఉన్నాయి. బుల్షిట్, లేవని నేను నిరూపిస్తా. అది నీ వల్ల కాదు. ఐ కెన్ డూ ఇట్. Guys, ఏంటి ఇక్కడ మీటింగ్? స్టాప్ ఫైటింగ్ యువర్ ఫ్రెండ్స్. చిల్, లెట్స్ ప్లే. కమ్ ఆన్ నందు, అశ్విన్, కూల్, కమ్. రండి రండి రండి, క్రికెట్ ఆడుకుందా? వద్దలే నువ్వురా. భయపడకే, ఏం లేదుగా. అదే చూస్తున్నా. చూస్తారా? బాగా అరే నా బాలు, నా బాలు. అశ్విన్, బాల్. అక్కడ ఉండాల్సిన బాల్ ఇక్కడికి ఎలా వచ్చింది? బాల్. ఆ బంతి ఎలా వచ్చింది డైరెక్టర్? ఆత్మలకు మాత్రం ఆడుకోవాలని ఉండదా? దెయ్యాలు క్రికెట్ కూడా ఆడతాయా? మొన్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బెట్టింగులు కూడా వేసి తెలుసా? వాట్ ఆర్ యు టాకింగ్? ఇంకోసారి టాకింగ్ టాకింగ్ అన్నమాట దెయ్యాలతో డేటింగ్ చేపిస్తాను. నీ అయ్యా అలా అన్నావు, బాగుంది. సినిమా చూపుతామా నీకు, సినిమా చూపుతామా సిను సినుకి నీతో సిడి కుటితమామా మామ, సినిమా చూపుతామా. సిను సినుకి నీ ఎవరు? సినిమా చూపిస్తా బామా నీ
నీకు సినిమా చూపిస్తా బామా, అందుకే ఈ ఆడపత్రుల రియాలిటీ షోకు రావద్దనేదే శివుడా. రే బొక్కల బాద్షా, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ బొక్కలని ఇరగదీస్తావేడ్రా. ఏయ్, నువ్వు నా పంచు మీద అంచు కూడా పీకలేవే. సీనుకి నీతో సీటీ కొట్టిస్తా బామా. బాబా, అడ్డమైన గడ్డి తినడం, మా ఆయుష్తో ఆడుకోవడం. అబ్బా, అబ్బో ఏం తిన్నాడు. ఎక్స్ప్రై మొత్తం వీడు వదిలే గ్యాస్కే అయిపోతుంది. అమ్మా, వీడు భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో. ఊరుకు నేయాలు, కోట్ల బోళ్ళ ఎలుకలు చచ్చిపోయి ఉంటాయి. యబ్బా, దెయ్యం ఈ కోట్లో లేదురా, అది సీట్లో ఉంది. దెయ్యాలు మన దగ్గరకు రాకూడదంటే ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు ఉండాలి శివుడని. మాటి వాళ్ళకి చెప్పి ఎలిమినేట్ చేపిస్తా. అబ్బా! ఇలాంటి గబ్బునాయలు ఉన్నంత కాలం స్వచ్ఛ భారత్ స్వచ్ఛత ఉండదురా. ఇంకా నేను ఫ్యాన్ వేసుకోలే, కోటంతా బాగేది. గీటంలు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఏదో ఉంది బాలా. మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది. బట్ తర్వాత ఆ బాల్ దాని అంతటా అదే నా వైపుకి వచ్చింది. అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మేబీ గాలికి వచ్చిండొచ్చుగా. ఎస్, గాలే. ఆ గాలి ఏ గాలి అని చూస్తున్నా. నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్. అయినా నువ్వెప్పుడు ఎందుకు అదోలా ఉంటావు? ఏంటి? నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు. ఇక్కడ రావడానికి నీకు కేవలం డబ్బులు ఒకటే ఇష్యూ కాదు, ఇంకేదో ఉంది. నీ కళ్ళలో చూసినప్పుడల్లా వాటి వెనక ఏదో కథ ఉందనిపిస్తుంది. చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? సరే చెప్పకు. నాకు అన్నయ్య ఉన్నాడు, డాక్టర్ కార్తిక్. Congratulations, Dr. Karthik. I'm honored, sir. Thank you. Thank you. సార్, Yeah. మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి 150 మైలురాలు దాటింది. ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇది మీ ఆశయం అనుకోవచ్చా? ఆశయాలు, లక్ష్యాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు. ఇష్టం, బ్రతుకంటే ఇష్టం. అది అందరికీ కావాలి. చావంటే ప్రాణం వదిలేయడం కాదు, జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని. అవయవదానం కూడా అలాంటిదే. నీ గుండె నీతో ఆగిపోకూడదు, నీ ప్రాణం నీతోనే పోకూడదు. ఓ మనిషి నుంచి మరో మనిషికి, ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి, బ్రతుకునిస్తూనే ఉండాలి. బ్రతుకంటే చావు ఎప్పుడూ చిన్నదే. బతకాలి అని బతుకనుకుంటే చావును చంపడం పెద్ద కష్టమేం కాదు. పుట్టుకెలాగూ మన చేతుల్లో లేదు, కనీసం చావునన్న మన చేతుల్లోకి తీసుకుందాం. ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం. డాక్టర్ గారండి, అవయవదానం కొన్ని మతాల వాళ్ళు అంగీకరించరు కదండి. పైగా ఇది పాపం కదండి. ఈ మూఢనమ్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆర్గన్ డొనేషన్ లో మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది. మార్స్ కి మంగళ్యాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం, కానీ కామన్ సెన్స్ లో మాత్రం ఇంకా వెనకే ఉన్నాం. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే, ఒకడి కోసం కొట్టుకునేది గుండె కాదు, అది సమాజాన్ని కదిలించాలి. అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి. దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి.
అది పనికొస్తుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ ఈ రోజు చెప్తోంది, కానీ మన పురాణాలు ఇప్పుడే చెప్పాయి. ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం శిబి చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు. దదీకి తన వెన్నెముకను వజ్రాయుధంగా మార్చాడు. ఏమండి, మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్ళంత పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు? బ్రతికున్నప్పుడే వాళ్ళు ఆర్గాన్స్ డొనేట్ చేశారు, మనం చనిపోయిన తర్వాత అయినా చేయలేమా? చివరిగా ఒక మాట, మీ బాడీలో ఏ ఆర్గాన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా? ఈ బాడీని డొనేట్ చేశాను. వీళ్ళిద్దరు ఎక్కడా? అరే, ఎక్కడికి వెళ్ళారమ్మా? ఈ రోజు నుంచి ఆమె ఆర్గాన్ డోనర్ అన్నయ్య. నేను కూడా. గుడ్ జాబ్ రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పొద్దున్నే హ్యాపీ బర్త్డే కావాలంటే పక్కెళ్ళండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే బార్బీ. Barbie, Barbie, open your eyes, open your eyes. Barbie, open your eyes. బాబీ, ఏమైంది? ఏంటి కలకన్నావా? ఏమైంది? What's wrong? నిన్నే అడిగేది. కల కాదు, దయ్యం. దయ్యాన్ని నా కళ్ళారా చూసాను. ఇక్కడే ఉంది. నన్ను వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చంపితే నమ్మలేదు కదా, ఇప్పుడు చూడండి దీనికి కూడా కనిపించింది. మనం వెళ్ళిపోదామంటే వినరంటే, అంటే ఎవరో ఒకరు చేస్తే కానీ నమ్మరా? అలా చంపడం మొదలు పెడితే అందరినీ చంపేస్తుంది. నిజంగా మీరు అందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ దెయ్యమే కనుక ఉండుంటే ఇప్పటిదాకా మనం ఏం చేయకుండా ఎందుకుంటుంది? అడిగొచ్చి చెప్పమంటావా అన్నయ్య? ఏ జోక్స్ కి ఇది టైం కాదు. నందు, నో మోర్ డిస్కషన్స్. ఈ రోజు అందరం కలిసి మహల్ అంతా ఎత్తుకుదాం. ఎక్కడో చోటు ఉండే ఉంటది. దెయ్యమా? అది మీకు దొరకదు. అసలు ఈ మహల్లో దెయ్యం ఉండే ఛాన్సే లేదు. తప్పునందో ఛాన్స్ ఉంది. కాసేపు నీ సైన్స్ ని పక్కన పెట్టి ఒక్క రోజుకి మమ్మల్ని నమ్ము. మనందరం కలిసి సెర్చ్ చేస్తే అది ఎక్కడో చోట ఎదురుపడచ్చు. లెట్స్ ఫేస్ ఇట్, అదో మనం తేల్చుకుందాం. ఏ అశ్విన్, ఏంది పత్యాపారం? ఎతకాల్సిందే, దాన్ని ఈ రోజు వదిలేదే లేదో శివుడు. దానికి భయపడతారా? యాడుందరా దెయ్యం? అది నాకు కనపడాలా? మా టీవీకి పార్సల్ చేసి 3 కోట్లు పట్టుకుపోతా. నువ్వు అట్టెలా? ఈడోడు ఈడేనా ఈ కోటకు రాజా? నువ్వేనా? శివుడు, పెద్ద కోరపాడు శివుడు. అమ్మో, నన్ను ఎవరు చూడలేదుగా. శివుడు, బల వద్దు, బల అటు వెళ్ళదు. ఏం కాదురా. శివుడనియా, శివుడనియా.
నవ్వొస్తుందా? లక్ష్యం లేని ప్రయత్నం నవ్విస్తుంది. నా లక్ష్యం దెయ్యం. చనిపోయిన వాళ్ళ కోసం వెతుకుతున్నావు. విచిత్రంగా లేదు? మ్మ్? శివుడే ఫాలో మీ. కర్మ బొక్క నాయలా. అందగానే అల్లెలుయ నీ బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి. అల్లెలుయ ఈ గొర్రె బిడ్డను నువ్వే కాపాడాలి తండ్రి. ఓ ప్రభు, నా ప్రాతాత్మ నాకే కనిపించున్నదా? మరి ఒంటరిగా తిరిగితే కనబడదేట్రా ఏదో గండు పిల్లి మొఖం వేసుకొని. ఓ మై గాడ్! ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాంపా. సరే పదా. వద్దు బుజ్జే, ఏ దెయ్యం అయి ఉంటే పిల్ల ఎలకాయ ఉంటుంది శివుడు. వద్దన్నా ఎనవన్న మాట. వద్దంటుంటే ఎలా కూడా లేదు శివుడు. అంటే ఏదో ఉన్నట్టేగా. బుజ్జమ్మ కదలవేంది? నాకు తెలుసులే, అంతా డ్రామా చేసిన చాలే. అంతేనా? నేను వెళ్తున్నా. అమ్మో, దీని కుక్కదే మట్టుందా? అయ్యో, ఇంట్లో కుక్క కూడా తీయాలి నాయన. పండదానా ఇస్తాడు అనుకుంటా, మసాలా అనుకుంటా. వదిలేవి భయపడ్డావు కదా. ఇంకొకసారి ఆడవాళ్ళతో పెట్టుకుంటే తాట తీస్తా. శివుడే, బుజ్జమ్మ బలుసుపాడు బుజ్జమ్మ. నువ్వు బలిసిన భుజమా? మైదానం, ఏ మైదానం, ఈ అమ్మాయి దాను ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మహల్లో తిరుగుతున్నది నా దైవమే బిడ్డ. నీ దెయ్యమా? అవును బిడ్డ, నీ చచ్చిన తర్వాత రావాల్సిన నా ప్రాతాత్మ నేను బతికొండగా నిలిపొచ్చింది బిడ్డ. ఏ, శివ, బుర్ర తక్కువ గొర్రె పెట్టలారా, మీకు వేరే కాన్సెప్ట్ దొరకలేదా? దయ్యాలతో రియాలిటీ షో అంటే ఏదో తోచిపోతే అనుకున్నాను కదరా. ఇక్కడ నిజంగానే పోతాను ఆధార్ కార్డు తీసుకొని మరీ బతుకుతాను ఏం తెలుసుకోలే పని పెట్టలారా. మొత్తం పైడానికి కూడా భయం వేస్తుంది. బైబిల్ పట్టుకొని 3 కోట్లకి ఎగబడ్డాను చూడు. నాకు 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 నేను కొట్టుకోవాలి. కోడి పుట్టి మక్కలారా. ధైర్యం కాదు అయిపోయాడు.
ఇంతకీ ఈ పెట్లో ఏటుంది? అందరూ అలా భయపడి చూడపోతే ఎవరో ఒకరు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చుగా. ఏంటిది? నా పేరు బొమ్మాళ రాజా. ఇది నా మృత్యువు కథ. నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. లేక లేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్ళీడుకొచ్చింది. ఒక రాత్రి తన కలలో గుర్రం మీదొకడు కనిపించాడు. వాణ్ణిష్టపడి పెళ్లాడతానంది. నేనొద్దన్నాను. నా మాట వినలేదు. బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను. అంతే, దూలానికి తాడు కట్టి వేలాడింది. నా కళ్ళ ముందే కళ్ళు మూసింది. పాపం 100 ఏళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చిన వాడు వస్తాడనే ఆశతో మహల్లోనే ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది. ఎవరైతే బొమ్మాళి నన్ను పెళ్లి చేసుకుంటావని 3 సార్లు పిలుస్తారో వస్తుంది. నచ్చితే పెళ్లాడుతుంది, నచ్చకపోతే నెత్తురులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది. అయ్యో, ఇప్పటికైనా నమ్మతారా? 1 కాదు 2 దయ్యాలున్నాయి. తండ్రి కూతురు. ప్లీజ్ పదండి, వెళ్ళిపోదాం. లేదంటే బ్లడ్ లో షుగర్ మిక్స్ చేసుకుని తాగేస్తుందంట. ప్లీజ్ ఊరుకోండమ్మా. దెయ్యాలు ఎక్కడైనా పుస్తకాలు రాస్తాయా? ఎవడో వర్మ గారు సినిమాలు చూసి కథ రాసుంటాడు. అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మలకి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా? ఏంటో చూపు, ఒంగోబెట్టి గుద్దుతే నిట్టారుగా నిలబడడానికి 4 ఏళ్ళు పట్టాలా? ఏటనియా, మన రేంజ్ కి డైలాగ్ కాదు. నువ్వు వెళ్ళి బొమ్మల్ని పిల్లాలి. అంతేగా? అంతే. నువ్వు పిలు. నేనా? నువ్వే. అంతేలే, నిండా మునుడు సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మే చూసినోటి నాకు భయం ఏంటి? ఇప్పుడు చూడు, నువ్వు రానియా 3 సార్లు అంటే 30 సార్లు పిలుస్తాను దాన్ని. ఏటా కన్నా ఇదిగో మనలో మనమాట. నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి. మరి పిలిచేస్తున్నాను. ఏంటి బొమ్మలే, నన్ను పెళ్లి చేసుకుంటావా? భయపడతారట. బొమ్మలే రావట్లేదు. ఇప్పుడు 2సారి పిలుస్తున్నాను. ఎవరు భయపడక. ఏంటి బుజ్జ? వసే బొమ్మలే, నన్ను పెళ్లి చేసుకోయా. మీకేమైనా గజ్జల సౌండ్ ఏమి వినిపించిందా? మరి నాకు వినిపించిందండి. ఖచ్చితంగా వినిపించలేదుగా. ఇప్పుడు చూడండి, బొచ్చటగా 3 సార్లు పిలుస్తాను. బొమ్మలే ప్లీజ్ పెళ్లి చేసుకో. సచ్చాను నిజంగా బొమ్మలు వచ్చింది కదా అనుకున్నా. బొమ్మాలి లేదు, నా బొంగు లేదు. శివుడు ఇక్కడ ఉండగా దానికి అంత ధైర్యం ఉండదు రావడానికి. ఇక్కడేం లేదో, వెళ్దాం పదండి. పదండి పత్తికాయలో ప్రతి దానికి భయమే. ఏం బుజ్జమ్మా, కుక్క బిస్కెట్లు ఏమైనా కావాలా? బిస్కెట్లు క్యాన్సల్.
శివుడే ఏంటి ఆ సోప్ ఉండు నీ సంగతి చెప్తా అది నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా రా రా ముందు పిలవరా. చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా. శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా. పిలుస్తున్నా బొమ్మాలే నన్ను పెళ్లి చేసుకుంటావా? పాపం మైదానం గాడికి కూడా ఇలాగే వినపడి ఉంటుంది. ఈసారి కోపం తగ్గించుకొని పిలుద్దాం, సరేనా? బొమ్మలి నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరెందుకు ఊగుతున్నారో? శివుడా శివుడా ఆకోసారి పిలుస్తున్నాను, నిజంగా వచ్చేయాలి. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకున్నా. నువ్వు బొమ్మలి కాదే, ఉత్తి బొమ్మవి. నువ్వు రావని నాకు తెలుసే, ఒంగోబెట్టి గుద్దుతానని భయం. శివుడు పెదకొరప వాడా రాను రారా వేందా వచ్చి పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకోను. నన్ను గుర్తుపట్టావా? చంద్రముఖి యారా చంద్రముఖి. నువ్వే చంద్రముఖి. తోం తోం తో తరిగిన తోం తోం తో అంటులు తోం తోం తో. నాన్న బొమ్మాలి. జేజమ్మా జేజమ్మా నువ్వేలే మాయమ్మ. అమ్మా అమ్మా ఆటోమేటిక్. నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాడు చేస్తావురా రే. ఇప్పుడు నీ నెత్తుర్లో చక్కెర కలుపుకుని తాగుతావు. ఇంకా నువ్వు చచ్చినట్టరే. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా? గోపాల గోపాల ఈ బొమ్మల్ని ఆపాల ఆపాల. గోపాల గోపాల ఈ బొమ్మల్ని ఆపాల ఆపాల. ఎవర్రా ఈ గోపాల? ఈ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నా, నీ కోసం వస్తాడా? నచ్చాడా? మా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన వస్తాడమ్మా మా దేవుడు. అంతవరకు ఆ ఫోటో పెట్టుకుని కచేరీ చేసుకో. గబ్బర్ సింగ్ 2 పుడతాడు. పుడతాడంటున్నాడంటే ఆల్రెడీ కసిరి చేసిడేటి. ఓరి నచ్చిపడానికి నాకు ఎంత తప్పేసావు. తలితే 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 అయిపోయారా? ఈ పత్తికడ ఎందుకు వచ్చాడో? అమ్మా అబ్బా ఏటని ఇది? ఆనంద బాష్పములో నాకు వస్తాయా? నీకు ఏకంగా అభిషేకాలే. అది సరేగానే ఏటి నాకు చెప్పకుండా బొమ్మలు లైన్లో పెట్టావా? నీకు అన్యాయం చేస్తానా మైదా? ఆడోళ్ళ ముందు మైదా గోధుమ పిండి అనగా మైదానం అమ్మాయి దానం ఏదో ఒక దానం ముందు చెప్పేదినో. బొమ్మాలి రాంగోపాల్ వర్మ ఫ్యాను. నువ్వు రాంగోపాల్ వర్మని బాగా ఇమిటేట్ చేస్తావు చెప్పా. అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా. నువ్వు వెళ్ళి వర్మ గారి స్టైల్లో వర్కౌట్ చేసుకో. నిజమా? నీ మీద ఏటనియా ఆ అమ్మాయికి వర్మ గారి ఫోటో గారి ఇచ్చి పెట్టాలా చూసుకుంటా. నీ ఫోటోనే ఇచ్చాను తమ్ముడు. అన్నయ్య తమ్ముడు ఐ లవ్ యూ. గబనా ఇలా ఇప్పుడు చూడు దిమ్మ తిరిగిపోద్దు గుంటకే. ఎల్లో ఎల్లా ఎల్లో వెళ్తా. ఎల్లో నీకు కూడా ఇది నాకే పూసాడా? ఎల్లరా నువ్వు సునామీలో స్నానం చేయాలనుకుంటున్నావు.
ఏంటి బొమ్మలు ఏంటి అలా తలదించుకున్నావు? సిగ్గా మన దగ్గర సిగ్గేందుకో నీలాంటి బొమ్మలతో చాలా బొమ్మలతో ఆడుకున్నాను. సిగ్గుపడ ఏంటి తలెత్తు ఎక్కువ సరే. ఏ శివుడు ఎలాగుంది మా జంట? ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోద్ది. ఏంటి నీకు చెప్పేదేటి నువ్వు చేసేదటే? ఒకసారి చూడమని చూడవు కానీ గొర్రెపోతున్నా అంటావా? చెట్టు అంత మంది ఎదురుగా పెట్టుకుని ఎంత చెప్తావా ఫోటో? వర్మ స్టైలో ఇప్పుడు చూడు చూపించు. చూడు కొత్తగా వచ్చిన ఫ్లో క్యాంప్ పట్టుకొని ఏంటి అలాగా ముఖం మీదకి వెళ్ళిపోతే వెళ్ళిపో. హైబ్రిడ్ సూపర్, ముక్కు సూపర్, లిప్స్ స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్, అంతా సూపర్. నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ నీకేస్తాను. నాకైతే ఈ రంధ్రం నుంచి వచ్చింది, మరి ఆడికి ఏ రంధ్రం నుంచి వస్తుందో. ఒకసారి చూడు బంగారం, ఫేస్ మీద క్లోజ్ పెట్టును, తలెత్తి చూడు 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 బంగారం చూడు నాన్న. నా బుజ్జుకొండ కదా చూడమ్మా. యాడ్ సిగ్గుపడతానువా? ఫీల్ లైక్ ఫ్రెండ్లీ. లైట్లు ఆపరు. ముసలోడు ఏం చేస్తున్నాడు అక్కడ? తిన్నావా? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా. నేను రాను, పడుకుంటా. నేను రాను, వస్తున్నా ఉండు.
కంకణం ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా అర్థమైందా? శివుడన్నయ్య శివుని ఎవరు చంపుంటారు? No. I have to go. I have to leave this place. ఇక్కడ వద్దు. వెళ్ళిపోదాం, లేదంటే చచ్చిపోతాం బాలా. ఈ రోజు శివుడు, రేపు నేను, తర్వాత నువ్వు, అందరం చచ్చిపోతాం. వెళ్ళిపోదాం ప్లీజ్, వెళ్ళిపోదాం. కుదరదు. ఎస్, షో నుంచి క్విట్ చేసే ఛాన్స్ రాత్రితోనే అయిపోయింది. ఆల్రెడీ 3వ రోజు కూడా ముగిసిపోయింది. రూల్స్ ఒప్పుకో. మై ఫుట్ ప్రాణం కంటే ఎక్కువ ఏంటి? ఇప్పుడు కూర్చేస్తే ఏం చేస్తారు? ఈ షో ఇప్పుడంత అవసరమా? ఆఫ్ కోర్స్ మనందరికి డబ్బు కావాలి, చావు కాదు. ప్లీజ్, ఐ హావ్ టు గో. జస్ట్ వెయిట్. ఇక్కడ దెయ్యం ఉందో లేదో 10 minutes లో తేల్చేస్తా. ఎట్లా? దిస్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మీటర్. సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్. డెవిల్ ఉన్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది. సైన్స్ లేదనుకునే దయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది? సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు. ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది. ప్రతి సమాధానం నుంచి మరో కొత్త ప్రశ్నను కనిపెడుతుంది. వెతుకుదాం. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. కమ్ ఆన్, లెట్స్ మూవ్. హల్లెలు అంటే దెయ్యం మన దగ్గరికి రాదు కదూ. కదులుతుందట. అమ్మో హల్లెలూయా. దేవుడా, డివైస్ బ్లింక్ అవుతుంది. ఈ గదిలో దెయ్యం ఉంది. పెట్టలారా ఇచ్చటి చచ్చుటిగా వచ్చినట్టుంది. ఎంత బతుకు బతికి సచిన చేతిలో చావడం ఏందయ్యా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. కమ్ ఆన్, మూవ్. Come on guys, fast. పద. Fast. అశ్విన్, ఏంటి ఇంకా చూస్తున్నావు? రా. దెయ్యం లేదు. వాట్? లేదు నందు, మీరు అనుకున్నట్టు ఏ దయ్యం లేదు. ఏంది నువ్వు ఇప్పటిదాకా ఉన్నావుగా? ఇప్పుడు లేదంటున్నానుగా. ఏయ్, ఆటగా ఉందా? ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? నేను లేదు అంటే నువ్వు ఉందన్నావు. ఇప్పుడు ఉందంటుంటే నువ్వు లేదంటున్నావు. చావు బతుకుల మధ్య ఈగో ఉండకూడదు అశ్విన్. నందు, మనసు ప్రాణం లేని ఈ డివైస్ చెప్పింది నువ్వు వింటున్నావు. నా మనసు చెప్పిందే నా ప్రాణం వింటుంది. ఇక్కడ ఏ దెయ్యం లేదు, బట్ ఏదో ఉంది. అదేంటో తెలిసేదాకా అందరూ ఇక్కడే ఉండాలి. ఎందుకు ఉండాలి? ఉండాలి. అందరూ ఉంటేనే అదేంటో తెలుస్తుంది. చావు చచ్చేటప్పుడు మాత్రం తెలుస్తుంది బిడ్డ. ఇప్పుడు దాన్ని పరిచయం చేసుకోవడం మనకు అంత అవసరమా? ఇక్కడ ఎవ్వరు ఉండరు, అందరూ చచ్చిపోతారు, నీతో సహా. దెయ్యం లేదని నేను ప్రూవ్ చేస్తా. ఇంపాసిబుల్. నువ్వు ఉందని తెలుసుకుంటావు అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్. అప్పుడు గానీ మనందరం తీసుకెళ్లి బొక్కలో వేయరు, ఛానల్ మొత్తం గబ్బడిపోద్ది. నువ్వు కాస్త మూసుకోను. మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్. ఎడిటింగ్ లో మేనేజ్ చేద్దాం. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. సార్ డూ వాట్ ఐ సే. గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అప్లా చేస్తున్నట్టు లేదు, తప్పెట కొడుతున్నట్టుంది. పోనీ అయ్యా, తుడుచుకో. అక్కడ చూడు. మైదానం శివుడని శివుడని లేడు కదా. ఒరే పాపిష్టి మొక్కలారా, మీకు వేరే దుప్పటి దొరకలేదా? నా దుప్పటి దొరికిందా? వదలండి. వన తండ్రి, నువ్వే రక్షించాలి తండ్రి. ఏంటి తండ్రి నాకు ఈ పరీక్ష? గదిలో వంటలను చేసి సైతాన్ని పంపించావా? ఈ గొర్రె పెట్టి ఏం తప్పు చేశాడు తండ్రి? ఏం తప్పు చేశాడు? ఇంకా పెళ్లి కావాల్సిన తండ్రి. సృష్టి కార్యానికి చాలా టైం ఉంది. అర్థం చేసుకో తండ్రి. నువ్వేనా దిక్కు తండ్రి.
ఇది నాదే, ఇదే నాదే, మరి ఇది ఎవరిదే? నాది. ఓరి దేవుడు, ఈ దెయ్యం పెట్ల బాత్రూంలో కూడా వెళ్ళిపోచ్చాయా? రావులే. బ్లడీ ఇడియట్ మస్కిటో, దోమకుంటా ఎలా పత్రిక ఏదైనా పోసుకొని ఎంటకి టాచరా ఎలా అమ్మ జీవితం ప్రశాంతంగా వంటలు కూడా పోసుకుని పెట్టారా? మీకంటే అలాగే రాదే, కానీ మీ మనుషులు 4 రోజులు అయితే పోసుకొని ఏంటారా? అయినా ఈ బొమ్మలు పెట్టి మన వెనకథలు అంతగా ఎంట పడుతుందంటే మనలో తనకు నచ్చిన విషయం ఏముందబ్బా? అమ్మ బొమ్మాలే, అర్థమైంది. ఎవ్వరికి తెలియకంటే నీ పుస్తకంలో నుంచి బొమ్మను సింపాను కదా నువ్వు నా ఎంట పడుతున్నావు. ఉండు నీ పని చెప్తా. నీకు 3 సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను 30 తిప్పలు పెడతావు కదే. ఇప్పుడు చూడు, బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అని 3 సార్లు అంట. నన్ను నువ్వేం చేస్తావో చూస్తా. అబ్బా దోమకుంటా, కుట్టావు సచ్చావు. నేను చెప్పాను, ఏం లేదు. నువ్వు బ్లేడీ మస్కిటో. హ్యాపీ లైఫ్. సారీ గుంటకన్నా, ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటది, కానీ ఏం చేయమంటావు? ప్రాతాత్మతో కచేరీ పెట్టుకుంటే దయ్యం పెట్టలు పడతారంట. ఏం నీకు తెలియదటే? అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి 3 సార్లు చెప్పేస్తున్నాను. ఫీల్ అవకే. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. ఏంటి వినపడుతుందా? బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. కోను ఏడు చేస్తావు. రెడీ మరి ఎందులోనా? వెరీ బ్యాడ్ టేస్ట్. ఇదిగో పెట్టలారా, కొట్టే వాళ్ళు ఎవరో కనిపించుకోండి. కనీసం ఎవరు కొట్టారో తెలుసుకుని తృప్తిగానే ఫీల్ అవుతా. ఎవరు లేరులే. అయ్యా ఏసయ్యా,
ఏ నిమిషానికి ఏటి జరుగునో తండ్రి ప్రభుదేవా ఎవరు ఊహించెదరు. హల్లెలూయా, ఆమేన్. అశ్విన్ ఎందుకులా బిహేవ్ చేశాడు? ఇప్పుడు దాకా దయ్యం ఉందని చెప్పి సడన్ గా లేదని అంటాడేంటి? అందరితో పాటు అతను కూడా చచ్చా కానీ నమ్మడేమో దయ్యం ఉందని. అయ్యో, ప్రతిసారి ఆ మాట అనుకో. అసలే భయంగా ఉంది నాకు. ఇంకా పడుకుందాం బాలా. మీరు పడుకోండి, నాకు నిద్ర వస్తలేదు. నీకు భయంగా లేదా? ఫెయిత్ ఈజ్ యాంటీడోట్ టు ఫియర్. ఏంటి? ఆత్మవిశ్వాసమే భయానికి విరుగుడు. మనకు తెలియదులే, పడుకుందామా? గుడ్ నైట్ బాలా. గుడ్ నైట్. ఈ టైంలో అశ్విన్ ఆడిపోతున్నాడు. మళ్ళీ ఈడికొచ్చినావు అశ్విన్? దెయ్యం ఏం చేస్తుందో చూడటానికి వచ్చాను. దెయ్యాన్ని చూసేంత ధైర్యం ఉందా నీకు? దెయ్యాన్ని చూడటానికి ధైర్యం అక్కర్లేదే, భయం ఉంటే చాలు. అంటే నీలోనూ భయం ఉందన్నమాట. ఈ ప్రపంచంలో భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ధైర్యం కూడా భయంతోనే వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అశ్విన్? కాసేపు ధైర్యం అంటావు, భయం అంటావు, దెయ్యం ఉందంటావు, లేదంటావు. ఇంతమంది ప్రాణాలు నీ ఇష్టం అనుకుంటున్నావా? దెయ్యం లేదన్నాను గాని మృత్యు లేదనలేదుగా. కాసేపు నన్ను నమ్ము, నీకే అంత అర్థమవుతుంది. అశ్విన్ వెళ్ళొద్దు అశ్విన్. అశ్విన్
బాలా నువ్వు చెప్పేది నమ్మేలా లేదు. సంథింగ్ ఈస్ రాంగ్. నువ్వేదో ఇల్యూషన్ లో ఉన్నట్టున్నావు. నందు ప్లీజ్, ఏవో అబ్నార్మల్ పర్సనాలిటీస్ మా వెంట పడ్డాయి. నా కళ్ళ ముందేనే అశ్విని బావులోకి పడేసిండ్రు తెలుసా? పడేసిండ్రు బుజ్జి. అశ్విన్, వాట్స్ గోయింగ్ ఆన్? అయినా మూసేస్తున్న బావిలోకి ఇలా పడేశారు? బార్బీ, అది ఇప్పుడు ఓపెన్ అయ్యే ఉంది. నా కళ్ళతో నేను చూసినట్టు నమ్మరేంటి? అది కాదు బిడ్డ, మనమంతా ఇక్కడే ఉన్నాంగా. ఇదంతా నిజంగా జరిగిందంతవా? అబ్బా, నేను చెప్తే ఎవరు వినలేండి. ఓకే అయితే నాతో రండి. హల్లెలూయా. బాలా బాలా, ఆగు. ఎక్కడికి? ఏంటేది? చూసావుగా, రాత్రి ఓపెన్ గా ఉన్న బావి తెల్లారేసరికి క్లోజ్ అయిపోయిందా? హౌస్ ఇట్ పాసిబుల్ బాలా? లేదు నందు, అశ్విని దీనిలాగా పడేసిండ్రు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఓకే, నువ్వు చెప్పిందే నిజమైతే అశ్విన్ ఈ పాటికే చనిపోయి ఉండాలి. ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు. ప్లీజ్ అలా అనొద్దు. ప్లీజ్, మన ప్రయత్నం మనం చేయాలి కదా. దయచేసి దాన్ని పగలగొట్టండి. వెంటనే దాన్ని పగలగొట్టి చూడండి. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? నీకోసం ట్రై చేస్తా. అబ్బబ్బబ్బబ్బా, ఏందయ్యా క్రియేటివ్ డైరెక్టర్? ఆ పిల్లకాయ మొక్కలో భయం మొదలైనప్పటి నుంచి షోలో పెప్ప తగ్గిపోయింది. ఏదైనా ఐడియా ఉంటే వచ్చు కదా. ఉన్న రేటింగ్ కాస్త పోయేటట్టుంది. మన షోలో ఇలాంటి ట్విస్టులు ఉంటాయని నాకు ముందే తెలుసు. అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నాను. కొత్త క్యారెక్టరా? ఎవడాడు? దేవుడన్నా దెయ్యమన్నా భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్. దెయ్యానికి వాడంటే హర్రర్, ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్. అబ్బా అబ్బా అని నీ చేతే కాదు, ఆ దెయ్యం చేత కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కడ చూడు. మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అల్లు అర్జున్ వస్తున్నారా? తమరిచ్చే బడ్జెట్ కి అల్లు అర్జునే కాదు, అతని షాడో కూడా రాదు. ఎవరు వస్తున్నారో చూడు. ఎవర్రా లోపల? రండ్రా బయటికి. ఉన్నారా లేరా? దెయ్యం దెబ్బకు ఒక్కొక్కడు పడి పోసుకొని పరిగెత్తినట్టున్నారు. రండ్రా బయటికి. నేను వచ్చా పిలుస్తుంటే మాట వినబడట్లేదా? ఈడెవడే తెలియదు. రండే. ఎవడి జంగిల్ బుక్? ఇంతకీ నువ్వెవరు? బాబ్జీ, వన్ అండ్ ఓన్లీ, ఓన్లీ వన్ రేసు గుర్రం బాబ్జీ. ప్రతోడు పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాల పేర్లు అట్టేసుకుంటున్నారా? ఎద్దవ కంపారిజన్స్ చూడలేక ఎలపరం వచ్చేస్తుంది. అబ్బా, ఆహా, ఆగడు చూసావా? అసలు ఆగట్లేదుగా. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ అమ్మా.
అట్నా ఫ్యాన్ నువ్వు ఇంకా ఏంటి దగ్గరకు వస్తున్నావు? ఫ్యాన్ అన్నావుగా గాలి వస్తుందని ప్రతి ఒక్కటి మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోవడమే. వాళ్ళు గాని నిన్ను నీ పర్సనాలిటీని చూసారనుకో వాళ్ళకి వస్తుంది ఎలపరం. రేసు గుర్రంతో పెట్టుకోకో, ఒంగో పెట్టి రఫ్ ఆడిచ్చేస్తా. ఎంతకీ రేస్ గుర్రం ఎవరు ఫ్యాన్ అండి? యూ బ్లడీ నల్ల పంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గోకింది చాలు, ఎందుకో ఆయనకు అలాగే భయం అంటే ఏంటో తెలియదు కనుక. నిజంగా నువ్వు దయ్యాలకు కూడా భయపడవా? యూనో సంథింగ్, దెయ్యాలకు భయం వేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసి నా ఫేస్ చూసి మరీ పడుకుంటాయి. ఇలా మాట్లాడే శివుడా బొమ్మాలి చేతులు బలైపోయాడు. శివుడా వాడేవాడు? ఆడు మాలాంటి కంటెస్టెంట్ అండి. అయితే 2 రోజుల క్రితం ఆ. రాజుగారు ప్రేతాత్మ లేసొచ్చి రాసిచ్చిన ఆత్మకథనే ఆ. మేము చదివాం. ఏముంది అందులో? రాజుగారి ఏకైక కూతురు బొమ్మాలి పెళ్లి కాక కచేరీ లేక కన్యగా 100 సంవత్సరాల నుండి ఎదురు ఎవరి చూస్తోంది. కోసం? ఎవరైతే బొమ్మాలి చిత్రపటం ముందు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని 3 సార్లు పిలుస్తారో నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది. నచ్చకపోతే నెత్తూరులో చక్కెర కలుపుకొని ఆగేస్తది. అబ్బచా. పాపం మా శివుడికి రెండోదే జరిగింది. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఫ్లూట్ జింక ముందర పోదండి, ఈ రేసు గుర్రం ముందర కాదని ఎన్నిసార్లు చెప్పాలి? ముందు నా రూమ్ ఎక్కడుందో చెప్పండి, వర్క్ షాప్ చేయాలి. అలివే సుతుడా, నా ఎందు దయ్యం చే ఆ. నా యొక్కరా నా రూమ్ తెరిచే ఉన్నది. ఏయ్! ఈ గుర్రం ఎవరితోనూ రూమ్ షేర్ చేసుకోదరా బర్రెతో నా కొడక. నాకు సపరేట్ రూమ్ కావాలి. స్పెషల్ రూమ్ ఒకటి ఉంది, అదే రాజుగారికి. అది అబ్బా అబ్బా అదిరిపోయిందిగా రూము. ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది. అల్లెలుయా, ఈ గుర్రం బిడ్డ నువ్వే రక్షించు ప్రభువా. ఏ బేబీ, తాళం నాకు, ఈ స్పెక్స్ నీకు. ఓకే, కమ్ ఆన్ టేక్ ఇట్. వీడైపోయాడు. చూసిన చాలే కానీ లోపలికి వెళ్ళి భోంచేసి పడుకోండమ్మా. మీ దత్తి మొక్కలు మీరు తోయాలండి. ఆహా బొమ్మాలి, నిన్ను దయమంటారంటే నీ అందంతో పిచ్చెక్కిచ్చేస్తున్నావే, నమిలేస్తా నిన్ను. ఐ వాంట్ టు మ్యారీ యూ బేబీ. బాబ్జీ వర్స్ బొమ్మాలి, అదిలేదు కదా. ఇంకా నేను తట్టుకోలేనే బొమ్మాలి, వచ్చేస్తున్నా నీ దగ్గరికి. బొమ్మాలి, ఇప్పటి వరకు సరైన మగాన్ని చూసుండవు, అందుకే కచేరీ లేక గోస్ట్ గా మిగిలిపోయావు. కరెక్ట్ గా 3 సార్లు పిలుస్తా, వచ్చి పెళ్లి చేసుకో. రాత్రంతా ఫుల్ కచేరీ. పిలుస్తున్నావు ఓకే? బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ హే హే. అంతేనా, ఇంకేముందా? అబ్బా ఆహా, అబ్బా 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 ఆహా అట్నా. 2-3 సార్లు కాదే, 1000 సార్లు ట్రై చేసినా ఇటువంటి ఎఫెక్ట్లకి రేసు గుర్రం బాబ్జీ భయపడ్డమ్మా. ఇదిగో బొమ్మాలి, 2వ సారి పిలుస్తాను, లేట్ చేయకుండా వచ్చాయి. బొమ్మాలి బొమ్మాలి బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ మొహం అంట, చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా ఇటువంటి గ్రాఫిక్స్, ఇటువంటి వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్జీ. బొమ్మాలి, ఆఖరిసారిగా పిలుస్తున్నా, దమ్ముంటే బయటికి రావే, లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావు. బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? యాన్నో ఆడకూతురు క్రయింగే. హలో హలో, ఎక్కడ ఇన్కమింగ్ కాల్? ఏ బిషా, హూ ఇస్ దిస్ బ్యూటీ ఇన్ పింక్ సారీ? క్లచ్ 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 క్లచ్. ఎవరే బంగారం నువ్వు? ఎందుకు అరుస్తున్నావు? హలో, రా పిల్ల, కచేరీ మొదలు పెడతాం. నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మాలికి చుక్కలు చూపిస్తా. నువ్వు రెడీనా చెప్పు. పాప దా పాప, దానికి రోజు ఎజ్జరికలు జలారే. పాప పాప ఒప్పుకో. నీ కచేరీ పాకలో. అక్క, ఎవరక్క నువ్వు? అబ్బా 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 అబ్బా. అక్క ఏంట కుక్క? నాకు ఆ వరుస నచ్చలా. కుక్క కాదక్క, గుర్రం, రేసు గుర్రం బాబ్జీ. మీ అశ్వరాజా, నీకు నేను కడుతున్నానా? ఎవరితివే నువ్వు? నీకోసమే ఎదురు చూస్తూ ప్రేతాత్మగా బ్రతుకుతున్నాను. ఎన్నేళ్లకొచ్చా, ఇక వదలా. చచ్చు నాతో వచ్చి మర్రి చెట్టు మీద సోపను, ఎదురుగా నెరికింద కాపురం. అమ్మ బాబాయ్, ఈ దెయ్యానికి పెద్ద బాధ పిచ్చి పట్టింది. రాజా, ఓ అశ్వరాజా, రా రాజా, వచ్చి అలిసిపోదా, అలసిపోయి కలిసిపోయి రా. అక్క, నేను నీ లవర్ ని కాదక్క, నాకంత సీన్ లేదు. నేను పెద్ద ఫ్లవర్ ని, నీకు దండం పెడతా, నన్ను వదిలే అక్క. అక్క అంటే బొక్కలు ఇరగదీస్తా. ఒరే, తలుపులు తీయట్రా, దీని మతంతో నా శీలం పోయేటట్టుంది. దీని కామాన్ని తట్టుకోలేకపోతున్నా. తలుపులు తీయట్రా. ఈ సౌండ్ ఏంటి? రాజా,
చూడడానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణులా ఉన్నారు. మీరు ఎవరు సార్? ఆ కాంపి చాచి బాయ్ నుండి నన్ను సేవ చేయండి సార్. నేను ఆ దయ్యానికన్నా తండ్రి దయ్యాన్ని రాజా. ఏంట్రా టార్చర్? ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఏంట్రా? అబ్బా కూతురు ఇద్దరు దయ్యాలేరే అంటే మీ మొహాలు మంట. భయపడకు రాజా, మీది జన్మ జన్మల బంధం. అట్నా? నా కూతురు కంటే నీకు మంచి దయ్యం దొరుకుతుందా చెప్పు. రామ్మా రా, వచ్చి నీ ప్రియుడి రక్తం తాకు. ఆ ఊపిరితిత్తులు, ఆ మూత్రపిండాలు నాకు పడయ్యమ్మా. రాత్రి భోంచేస్తాను. వస్తున్నా నాన్న. వామ్మో, నేను ఇక్కడి నుంచి చెప్పు. హలా రాజా, పొర పొర కూజ. కథ నుంచి బయటపడ్డాడు రా. అమ్మాయి ఎటు పోవాలి? ఈ రియాలిటీ షో మనకొద్దు బాబాయ్, వెళ్ళొస్తానక్క. 8 o'clock కి నువ్వు ఒక్కదానివే బ్యాక్ అడిగి రాబాలా. అశ్విన్ ఏంది రమ్మన్నావు? ఎవ్రీథింగ్ ఓకే? అసలు నేను బావిలో నుంచి బయటపడటానికి కారణం ఏంటో తెలుసా? ఆ బావిలో సొరంగ మార్గం ఉంది. ఏంది సొరంగ మార్గమా? అవును, నేను ఆ బావిలో పడినప్పుడు చావు భయాన్ని ఇష్టపడుతుంది, సంకల్పానికి భయపడుతుంది. నా సంకల్పం నన్ను కాపాడింది. అక్కడ డోర్ కనిపించింది. దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాను. లోపల సొరంగ మార్గం, బయటికి దారుందనుకున్నాను. కొంత దూరం వెళ్ళాక భూగర్భంలో ఇంకో గది. నమ్మలేకపోయాను. లోపల ఎవరు కనబడకపోయినా అక్కడ ఏదో జరుగుతుంది. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. నైట్ అంతా అక్కడే ఉండిపోయాను. నాకేదో జరిగిందని మీరంతా టెన్షన్ పడుతున్నారు. ఆ సొరంగ మార్గం మరో వైపు నుంచి బయటకు వచ్చాను. మొత్తానికి అక్కడ ఎవరో ఉన్నారు, బట్ ఎవరనేదే అర్థం కావట్లేదు. నో డౌట్ ఈ రోజు నైటే ఆ మిస్టరీని ట్రేస్ చేస్తాను. ఈ టైంలో అశ్విన్ ఎక్కడికి వెళ్తున్నాడు?
ఏం చేస్తున్నావు? ఏం లేదు. చేతిలో సెల్ ఫోన్ ఎవరిది? ఇది మా అన్నయ్యకి నేను ఇచ్చిన బర్త్డే గిఫ్ట్. నీకేడ దొరికింది? చెప్తా, ఫస్ట్ దీన్ని చార్జ్ చేయాలి. ఏం జరిగిందో చెప్పు అశ్విన్. అదేదో ఆపరేషన్ థియేటర్ లా ఉంది, అక్కడ దొరికింది. అక్కడెలా? అది తెలియాలంటే ఫస్ట్ ఆ సెల్ ఫోన్ ఓపెన్ అవ్వాలి. మా అన్నయ్య చాలా తెలివైనడు బాల, కంపల్సరీ నాకేదో క్లూ ఇచ్చుంటాడు. తమ్ముడు, జాగ్రత్తగా వినరా. నా ల్యాప్టాప్ లో ఉన్న ఆర్గాన్ డేటాను ఎవరో ట్రాప్ చేశారా. 1 వీక్ బ్యాక్ నాకు ఫోన్ వచ్చింది. నా డేటాలో ఉన్న సూర్యదేవ్ అనే క్లయింట్ కనిపించట్లేదని. ఎవరో అతనికి నేను రమ్మానంటూ ఫోన్ చేశారంట. హాస్పిటల్ కని బయలుదేరిన వ్యక్తి సడన్ గా అబ్స్కాండ్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను, బట్ నో యూస్. తర్వాత కూడా ఇద్దరు ఇలాగే మిస్ అయ్యారు. ఏదో జరుగుతోందని నాకు అప్పుడే అర్థమైంది. 3 డెడ్ బాడీలు ఒకే ప్లేస్ లో దొరికాయి. అదే మహల్. ఇక్కడే ఏదో ఉంది. అది తెలుసుకోవడానికి వెళ్తున్నాను. ఉంటాను. ఇంకో వీడియో ఉంది, చూడు అశ్విన్. ఎవరు? డాక్టర్ నందన్? ఐఎమ్ కమింగ్. డాక్టర్ నందన్, వాట్ ఈస్ దట్ యూర్ డూయింగ్ ఇన్ మై క్యాబిన్? నథింగ్ డాక్టర్, నా సిస్టమ్ హ్యాంగ్ అయింది. ఓ, ఈ రోజు సర్జరీ లిస్ట్ అప్డేట్ చేస్తున్నాను. యా యా, ప్లీజ్ క్యారీ ఆన్. ఐల్ సీ యు. డాక్టర్, మీరిక్కడ ఏం చేస్తున్నావు? అది అది ఆపరేషన్. యా, ఆపరేషన్ డాక్టర్. పాపం ఓల్డ్ మ్యాన్ కి కిడ్నీ ఫెయిల్ అయింది డాక్టర్. హీ నీడ్ ఎ న్యూ వన్. పాపం బతికించాలి కదా. బ్రతికించడానికి చంపుతున్నావా? మరెలా డాక్టర్? బాబు నీ కిడ్నీ కాస్త వాడుకుంటారంటే ఎవరైనా ఇస్తారా? అదే అవసరమైతే అమ్మేస్తారు. లేకపోతే వీళ్ళు చచ్చేదాకా ఆగాలి. కానీ అక్కడ చావాగదే, అందుకే చంపేస్తున్నా డాక్టర్. అలా చూస్తున్నారేంటి డాక్టర్? మన శరీరం మన కోసం కాదని మీరేగా చెప్పారు. రేయ్, అందుకే భాగాలన్నీ తీసి పంచేస్తున్నాను. ఫ్రీగా కాదు, డబ్బులకే. నాకు అవసరాలుంటాయి కదా డాక్టర్. ఎవ్వరికీ చెప్పకండే ప్లీజ్ డాక్టర్. కావాలంటే మీకు షేర్ ఇస్తా. డాక్టర్, మనిషిని కోసి ప్రాణం పోసేవాడు రా డాక్టర్, ప్రాణం తీసేవాడు కాడు. న్యాయంగా అయితే ఇప్పుడు నేను చంపాలి, కానీ ఎలా? అది నాకు రాదే.
మేకను కోసే కసాయివాడి కూడా కన్నీళ్లుంటాయిరా, కానీ మనుషుల మాంసాన్ని అమ్ముకునే నీలాంటి వాళ్ళకు ఉండవు. ఉంటే ఆ కన్నీళ్లను కూడా అమ్ముకుంటారా, చేసుకుంటారా? ఫస్ట్ టైం జీవితంలో ఒకరిని నాకు చంపాలనిపిస్తుందిరా. అరే నాకు కూడా ఇలా అనిపిస్తుందని నేను అనుకోలేదురా. డాక్టర్ ఎలా చంపాలరా నిన్ను? ఎలా చంపాలరా డాక్టర్? ఎలా చంపాలరా నిన్ను? సారీ డాక్టర్. ఇద్దరు ముగ్గురిని చంపకుండా డాక్టర్ ఎవరు కాలేరుగా. నేను కొంచెం ఎక్కువ మందిని చంపాను అంతే. ఇంకెప్పుడు చంప డాక్టర్, వదిలేయండి. సారీ అన్నానుగా. సారీయా, నువ్వు సైన్స్ కూడా దొరకకుండా పుట్టావు కదరా. నీ బాడీ బ్లడ్ తో కాదురా, పాయిజన్ తో నిండిపోయి ఉంది. నిన్ను బతకనివ్వకూడదురా. నీలాంటి వాడు బతకూడదు. బతకనివ్వకూడదు. సారీ డాక్టర్, లేడీ పాయిజన్ మిమ్మల్ని చంపేస్తుంది. తప్పురా. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తావును కూడా బతికించేదిరా, బతుకుని చంపేది కాదురా. పాపంరా. సైన్స్ మీద గౌరవం పెంచండి రా, కొత్తగా భయం పెంచొద్దు. అంటే ఆ బ్లాక్ క్యాట్ నందునా? అశ్విన్! చెప్పరా, నువ్వు చేస్తుంది తప్పు నందో. ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? నాకు తెలిసిన దారిలో నేను వెళ్తున్నాను. మీకు తప్పనిపిస్తే అది నా తప్ప. అయినా ఈ భూమి మీద రోజు మనుషులు ఎన్ని కోళ్లను కోస్తున్నారో తెలుసారా? పావురాళ్ళు, పొట్టేళ్లు, పందులు కూడా వదలట్లేదు కదరా. నేను మనుషుల్ని కోస్తే తప్ప న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదరా. బాబు నాకు తొడముక్కయ్యమ్మా, లివర్ సెపరేట్ గా పార్సల్ చేయమ్మా. మా ఇంట్లో అందరికి జలుబు చేసింది, పులుసు పెట్టుకోవడానికి కోడి ఎముకలుంటే వెయ్యమ్మా. గోల్డ్ చేస్తే కావాల్సింది కోడి పులుసు కాదురా, గోల్డెన్. అప్పటికి మీ అన్నయ్య నేను చంపాలనుకోలేదు. చావును వెతుక్కుంటూ వాడే వచ్చాడు. మీరు కూడా నా లిస్టులో లేరు, కానీ వచ్చారు. అయినా మటన్ షాప్ కి రావడం మేకలు తప్పురా, కోసేవాడిది కాదు. దొరికిపోయారే. దొరికిపోయింది నేను కాదురా, నువ్వో. ఇప్పటిదాకా జరిగింది రియాలిటీ షో అనుకున్నావా? కాదురా, నీ కోసం నేను ఆడిన గేమ్ షో. కలుగులో దాక్కున్న నిజాన్ని బయటకు లాగటానికి అబద్ధాన్ని ఎరగవేశా. ఈ మహల్ బావిలో మా అన్నయ్య బాడీ దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది.
ఇక్కడ ఏదో జరుగుతుందని. ఆ సమయంలో ఏసీపీ అటుగా వెళ్ళటం గమనించాను. అదే టైంలో బ్యాక్ యార్డ్ లో 3 శవాలు. ఈ చావుల వెనక ఏదో మిస్టరీ ఉందని అర్థమైంది. అందుకే కొన్ని రోజుల తర్వాత నేను ఒక్కనే మహల్ కి వెళ్ళాను. వాచ్మ్యాన్ ని కలిసిన తర్వాత ఇక్కడ చావులకి దెయ్యం కారణం కాదని అర్థమైంది. తిరిగి వెళ్లే సమయంలో నాకు స్పెక్ట్స్ కంటపడ్డాయి. అవి ఎవరివో అర్థం కాలేదు. దానికి మైక్రోస్పై కెమెరా ఉంది. దానిలో నుంచి మెమరీ కార్డ్ బయటకు తీసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూశాను. అప్పుడు అర్థమైంది ఆ స్పెక్ట్స్ 3 స్టూడెంట్స్ లో ఒకరివే అని. అందులో ఫుటేజ్ చూసిన తర్వాత ఆ 3ని చంపింది దెయ్యం కాదు, మాస్క్ కప్పుకొని తిరుగుతున్న మనిషి అని. అంటే మా అన్నయ్యని కూడా ఇలానే ఎవరో చంపుంటారని సందేహం కలిగింది. ఆ క్షణంలోనే నాకు ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఐడియా వచ్చింది. వెంటనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ని కలిశాను. లా అండ్ ఆర్డర్ నుంచి కూడా నాకు కోఆపరేషన్ దొరికింది. దాంతో నేను మా టీవీని అప్రోచ్ అయ్యాను. నా కాన్సెప్ట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అక్కడి నుంచే స్టార్ట్ అయిందిరా ఈ గేమ్ షో. దీనికి కథ, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా అశ్విన్. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేయడానికి కూడా రీజన్ నేనే. నువ్వు చెప్పావే, ఆ మహల్లో 6 నెలల క్రితం చనిపోయిన ఆ 3 నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని. చనిపోయిన 3 స్టూడెంట్స్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో అప్పుడే నా 6th సెన్స్ నేను సెలెక్ట్ చేయమని చెప్పింది. యు ఆర్ సెలెక్టెడ్. బట్ ఎప్పుడైతే స్పై కెమెరాలో కనిపించిన టైగర్ టాటూ నీ చేతికి చూశానో అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా. కానీ ఆ టాటూని చూసి నువ్వే ఆ డెవిల్ అని డిసైడ్ అవ్వడానికి లేదు. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్ని రోజులాగాను. నువ్వు చూసిన ఫొటోస్, పుస్తకం, దెయ్యం, రాజుగారు, బొమ్మాలి, శివుడు అంతా నా చెప్పే. అడ్డంగా బుక్ ఎవరనందో. నీ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇప్పుడు నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూపించనా? నీ కళ్ళ ముందే బాలా గుండె కోసి తీస్తా. అర్థమా? 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 కొద్దిసేపట్లో నీ బాడీలో పార్ట్స్ ఏవి పనిచేయవు. నీ బాల త్రిపుర సుందరి పాపం.
ఇందాకేదో అన్నావే, జంతువుల్ని చంపితే తప్పు లేదు, మనుషుల్ని చంపితే తప్ప అని. లాజిక్ బాగుందిరా, కానీ చిన్న తేడా ఉంది. రే నందు, జంతువులకి 5 లక్షణాలుంటాయి: ఆకలి, ఆనందం, బాధ, భయం, కోపం. కానీ మనుషులకి ప్రేమ, జాలి, స్వార్థం, ద్వేషం, ఇంకా చాలా చాలా. ఎందుకో తెలుసా? మనకి బంధాలు, బాధ్యతలు ఉంటాయి కాబట్టి. ఒక మనిషిని చంపడం అంటే ఏంటో తెలుసారా? కొన్ని బంధాలని, బాధ్యతలని చంపేయడమే. నిన్నేం చేయాలి? నువ్వు మారవరా? తమ్ముడు